వీక్షకులకు స్వాగతం, నమస్కారం. సంతనూతలపాడు సిగ్గుపడుతోంది. మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎక్స్-ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు మాట్లాడిన మాటలకి సంతనూతలపాడు సిగ్గుపడుతోంది. మాజీ ఎమ్మెల్యే అయి ఉండి నిన్న బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ వచ్చి అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఆయన ప్రకటించిన నిధులు చూసిన తర్వాత కూడా అలా ఎలా మాట్లాడతావు సుధాకర్ బాబు అంటూ నియోజకవర్గం ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్ర ప్రజలు మొహాన్ని ఉమ్మేస్తున్నారు. బిల్ గేట్స్ వచ్చి ప్రాజెక్టులను ప్రకటించిన వేళ ఆయన తాగిన టీ ఖర్చులు, బిస్కెట్ ఖర్చులు లెక్కలు చెప్పమంటూ అడుగుతున్నాడు సుధాకర్ బాబు. ఈయన్ని ఎమ్మెల్యేగా ఎలా గెలిపించామరా బాబు అంటూ తలలు బాదుకుంటున్నారు ప్రజలు. సుధాకర్ బాబు వ్యాఖ్యల మీద విశ్లేషించడానికి మద్దతుపడినారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షకులకు. జగన్మోహన్ రెడ్డి పార్టీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు సంతనూతలపాడులో ప్రజలు గెలిపించారు. ఒకసారి ఆయన ఎలా గెలిపించారో అన్న బాధ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. నిన్న బిల్ గేట్స్ వచ్చిన సందర్భాన్ని ఆయన ప్రశ్నిస్తూ ఆయన తాగిన టీ ఖర్చులు, బిస్కెట్ ఖర్చులు, ఫ్లైట్ ఖర్చులు లెక్కలు చెప్పమంటున్నాడు. ఆయనకి ఎలా సమాధానం చెప్తారు? అంటే తాడేపల్లి ప్యాలెస్లో కూడా ఇలాంటి వాటి మీద కోట్ల రూపాయలు దోషేసుకున్న చరిత్ర వాళ్ళకి తెలుసు కదండి. అట్లాగే దాంతోనే బిల్ గేట్స్ లాంటి ఆయన వస్తే కూడా ఇట్లాగే ఎన్ని కోట్లు సమోసాలకు పెట్టారు, బిస్కెట్లు పెట్టారు, టీకి పెట్టారు, మంచినీళ్ళకి పెట్టారు అని ఆ సుధాకర్ బాబు గారు యాంగ్జైటీ కనపడతా ఉంది. అంటే వాళ్ళు స్వయంగా చూశారు కదా. అటువంటి యాంగ్జైటీ కనపడుతుందంటారా, లేకపోతే పరిశ్రమలు వస్తాయనో లేకపోతే పెట్టుబడి వస్తాయో కడుపు మంట కనపడుతుందంటారా? యాంగ్జైటీ అంటే ఏం లేదు, అంటే మేము దోసుకున్నట్టే వీళ్ళు కూడా దోసుకుంటున్నారని. నిన్న నిజానికి బిల్ గేట్స్ గారికి రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు. అక్కడ రైతు కుటుంబాల నుంచి తీసుకొచ్చి వాళ్ళు వండుకునే తీసుకొచ్చి తీస్తే కూడా ఆయన మహాప్రసాదంగా తీసుకున్నాడు. తర్వాత రైతుల పొలాల్లోకి వెళ్ళి చూసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగిస్తున్నారు, ఆ పంటలు ఎలా పండి, వాటి రుచి ఏంటి, నాణ్యత ఏంటి, అనేక కాంప్లిమెంట్స్. ఇప్పుడు మనం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పబ్లిసిటీ చేసుకున్నా కూడా అది మన గురించి మనం చెప్పుకున్నా అవ్వదు. కానీ ప్రపంచంలోనే ఒక ధార్మిక శక్తి కలిగిన వ్యక్తి ఆయన, దాతృత్వం కలిగిన వ్యక్తి, కొన్ని లక్షల కోట్ల రూపాయలు అనేక థర్డ్ వరల్డ్ కంట్రీస్లోను, తర్వాత మన లాంటి ఇండియా లాంటి అత్యధిక జనాభా కలిగిన దేశాల్లోనూ, తర్వాత నూతన టెక్నాలజీలు అమలు చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలని సద్వినియోగం చేయడానికి సలహా సంప్రదింపులతో పాటు ఆర్థిక సహాయం ఇస్తున్న వ్యక్తి మన రాష్ట్రానికి వస్తే మనం టీ ఇస్తే అదేదో పోయినట్టు, లేకపోతే మనం ఒక మన సమోసా కోసం, బిస్కెట్ కోసం వస్తున్నాడా? ఆయన ఆస్తిలో 99% దాతృత్వ వీటికే ఉపయోగిస్తున్నాడు ఆయన. అనేక దేశాలు ఎదురు చూస్తాయి, బిల్ గేట్స్ ఎప్పుడు వస్తాడా మా దేశానికి, మా సమస్యలు ఏమైనా చెప్పుకుంటే ఏమైనా తీరతాయా అని. అట్లాంటిది ఆయన స్వయంగా. తర్వాత ఇంకోటి అండి, ఆయన వచ్చే ఫ్లైట్ టికెట్లు ఏ దేశం భరించాల్సిన అవసరం లేదు. ఆయనకే పెద్ద ఫౌండేషన్ ఉంది, ప్రపంచంలో కల్లా బిగ్గెస్ట్ ఫౌండేషను. ఆ ఫౌండేషన్ నుంచే వాళ్ళు పే చేస్తారు తప్ప ఆ జెట్ ఫ్లైట్కి రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీలో తీసుకుంటే ఆయన ఒక బిచ్చగాడు అవుతాడు కానీ దాత అవ్వడు కదా. అవును. కాబట్టి అది తెలుసుకోలేని వ్యక్తి ఒక జర్నలిస్టు వైఎస్ఆర్సీపీలో పెయిడ్ రోల్స్లో ఉన్నాడని విజయసాయి రెడ్డి గారు ఎవరైతే ఇచ్చాడో ఆ వ్యక్తికి, అతని పేరు సాయి అంట, అతను కూడా ఆయన గురించి ఎంత వరస్ట్గా మాట్లాడాడంటే అసలు అతనికి బిల్ గేట్స్ అంటే తెలుసా లేదా, లేకపోతే అతను జబ్బులు సృష్టిస్తాడని, జబ్బుల్ని ఇతర ప్రాంతాలకి విస్తరింపజేస్తాడని, దాని మీదే ఆయన బతుకుతాడని ఆయన చెబుతున్నాడు. ఎక్కడన్నా సంక్షోభాలు ఏర్పడితే ఆరోగ్యపరంగా అటువంటి వాటికి వ్యాక్సిన్స్ సప్లై చేయాలన్నా, మందులు సప్లై చేయాలన్నా, ఇంకేమైనా ఆర్థిక సహాయం చేసే వ్యక్తిని బిల్ గేట్స్ని పట్టుకుని అలాంటి మాటలు మాట్లాడాడంటే విజయసాయి రెడ్డి చెప్పింది కరెక్ట్. అతను కేవలం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు కాబట్టి తిట్టాలి. ఇప్పుడు మీరు అన్నారు సుధాకర్ రెడ్డి ఆ పేరు ప్రకటించిన తర్వాత శాంతం బట్టలు ఎప్పిస్తాడు. ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి బానిస కుక్కలాగానే మాట్లాడతాడు. ఇంకేముంది, తెలిసిపోయింది కదండి. తర్వాత ఇప్పుడు సుధాకర్ బాబు ఒకసారి ఎన్నుకున్నారు కదా అని. ఇప్పుడు అంతగా జగన్మోహన్ రెడ్డిని కూడా ఒకసారి ఎన్నుకున్న తర్వాతే కదా జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం తెలిసింది. కాబట్టి ఆయన్ని ఎన్నుకోలేదు, ఇప్పుడు సుధాకర్ బాబుని కూడా ఎన్నుకోరు, భవిష్యత్తులో కూడా ఎన్నుకోరు. ఎందుకంటే సుధాకర్ బాబుకి అంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అనుకున్నారు. కానీ ఇవాళ అతను మాట్లాడిన తీరు చూసిన తర్వాత అసలు అతనికి అది నష్టం జరిగింది. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటిది ఇంకా భవిష్యత్తులో కూడా రావడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరు మంచో ఎవరు చెడో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఇవాళ ఆయన కుప్పంలో హెల్త్ ప్రొఫైల్ గురించిన ప్రాజెక్టుకి చూశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆ హెల్త్ ప్రొఫైల్ అది అతి తక్కువ ఖర్చులో అతి నాణ్యమైనటువంటి వైద్యం అందించడానికి కావాల్సినటువంటి
ఇది ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు విండోస్ ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఇవాళకి కూడా వాడుతున్న ప్రపంచం అంతా బిల్ గేట్స్ ఇదే కదండి, ఇన్వెన్షనే కదా. మైక్రోసాఫ్ట్ ఆ రోజున హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు ఆ తర్వాత ఎంత అభివృద్ధి వచ్చింది. ఇవాళ ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి రియల్ టైం గవర్నెన్స్ గురించి ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ కొన్ని వేల కోట్ల రూపాయల పబ్లిసిటీ ఇస్తే కూడా అది ప్రపంచ దేశాల్లో పారిశ్రామికవేత్తలకు కానీ లేకపోతే వ్యాపారవేత్తలకు కానీ ఇన్వెస్టర్స్కి కానీ అందదు. ఆయన వచ్చి స్వయంగా చూసి ఆ స్పాట్లో రియల్ టైం గవర్నెన్స్ ఇంత అద్భుతంగా ఉందని చెప్తే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇక అది ఆహ్వానమే. మనకు మనం చెప్పుకుంటే ఆహ్వానం కాదు. నా గొప్పతనం నేను చెప్పుకునే కన్నా ఇతరులు చెప్పినప్పుడు అది కరెక్ట్. ఫలానా ఆయన గొప్ప ఆయన అని ఎవడకాడు చెప్పుకుంటారు చూడండి, అది సొంత డబ్బా అవుతుంది. అటువంటి వాళ్ళు నమ్మరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దగ్గర ఇట్లాంటి వాళ్ళే మిగిలారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన స్థాయి ఎలా ఉందో అలాంటి ఆలోచన స్థాయి కలిగిన వ్యక్తులే మాట్లాడుతున్నారు. వాళ్ళు పేమెంట్ ఇచ్చినటువంటి జర్నలిస్టులు ఎవరున్నారు వాళ్ళు ఆయన తరపున ఇగో ఇట్లాంటి బూతులు తిట్టడానికి ఎవడన్నా వచ్చిన అతిథిని గురించి అట్లా మాట్లాడతారండి. అసలు బిల్ గేట్స్ అంటేనే ప్రపంచంలోనే అందరికీ కూడా ఒక ఆదర్శం. ఇతర పారిశ్రామికవేత్తలు ఈయనిచ్చే దాంట్లో 1% కూడా ఇవ్వరు. అటువంటి అమెరికాలో కూడా ఆయనకు అంత పేరుంది. ఎందుకుందంటే ఆయన యావదాస్తి ఆల్మోస్ట్ మినిమం మెయింటెనెన్స్లు ఉంచుకుని పిల్లలకి వాళ్ళకి 99% ఇచ్చేస్తున్నాడు. ఆయన నిన్న వచ్చి అక్కడ రైతులతో కానీ అమరావతిలో జరుగుతున్న డెవలప్మెంట్ కానీ చూసి ఆయన ఇచ్చిన కితాబ్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్కి ఒక మేలుమలుపు. ఇవాళ ఇప్పుడు వరకు జరిగిన డెవలప్మెంటు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ విదేశాల్లోనూ చెప్పటం వేరు ఇన్వెస్టర్లకి. ఇవాళ బిల్ గేట్స్ రావటం వలన ఆయన స్వయంగా ఇచ్చిన కితాబుతో ఆంధ్రప్రదేశ్లో ఇక రాబోయే టర్మ్ ఇప్పుడు ఇక పరిస్థితి ఇంకా రాబోయే 3.5 ఏళ్ల పాటు ఉంది. ఆ 3.5 ఏళ్ల పాటు అనేక పారిశ్రామిక దిగ్గజాలు వస్తాయి. తర్వాత ఆయన కూడా తన కంపెనీ తరపున గురించి కూడా ఏమేమి చేయాలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంటే కాదు వాలంటరీ స్వచ్ఛందంగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ అవసరాలకి దృష్టిలో పెట్టుకుని స్వయంగా వచ్చి చూశాడు. కాబట్టి ఇక్కడ ఇంకా ఏమేమి మనం సహాయం చేస్తే ఈ రాష్ట్రం ఇంకా త్వరితగతిని ముందుకెళ్ళగలుగుతుంది, ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ కానీ అమరావతి కానీ స్థానం పొందాలంటే ఇలాంటి వ్యక్తులు రావాలండి. అంతేగాని రాష్ట్రాన్ని దిగమింగి ఇంకొకసారి అవకాశం ఇస్తే మళ్ళీ దిగమింగుతాననే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కనుక వస్తే ఇప్పుడు ఆ సాయి కనుక మాట్లాడినట్టు డబ్బులు తీసుకున్న తర్వాత అతను ఇంకా అంతకన్నా ఇంకేం మాట్లాడటానికి లేదు. ఒక మనిషిగా అతను విజయవాడలో కూర్చుని స్వయంగా చూస్తూ కూడా అటువంటి మాటలు మాట్లాడాడంటే ప్రజలే అర్థం చేసుకుంటారు ఇక అతని స్థాయి ఏంటి. తర్వాత ఈ సుధాకర్ బాబు లాంటి వ్యక్తులు మాట్లాడే మాటలు కానీ నిన్న ఆయనకి కనపడిన డెవలప్మెంటు తాడేపల్లిలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు కనపడలేదు? చూసే కన్ను ఉండాలి, మనసు ఉండాలి. పళ్ళు పొరల కమ్మటం కాదు, ఇక ఏం తెలవటం లేదు. ఏంటంటే ఒకసారి ఓడిపోయాను, జీవితంలో నాకు ఇంకా ఆశ కనపడతలేదు, ప్రజల దగ్గరికి వెళ్తే చీకొడుతున్నారు. తర్వాత ఇప్పుడు తిన్న ఈ కేసులు కనుక ఓపెన్ చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా డెవలప్మెంట్తో పాటు గతంలో జరిగినటువంటి ఈ అరాచకం మీద కూడా కనుక కేసు పెడితే కనుక ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కానీ ఈ సుధాకర్ బాబు లాంటి వాళ్ళకి కానీ కరెక్ట్ బుద్ధి అప్పుడు వస్తుందండి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఎంతసేపు ఇలా ఇప్పుడు బిల్ గేట్స్ లాంటి వాళ్ళని పిలిపిద్దాం, ఇంకా పెద్ద సంస్థలు ఇంకా ఎక్కడున్నాయి రాష్ట్రంలో ఇంకా ఏ టెక్నాలజీలు అమలు చేయాలని వీటి మీద పెడుతున్నారు. కానీ ఇక్కడ చీడ పురుగులుగా ఉండి అంటే పచ్చదనాన్ని అంతా తింటనే చూసారా. తర్వాత అభివృద్ధిని రాకుండా అడ్డుకునే రాక్షస వ్యవస్థ ఏదైతే ఉందో రాక్షస సంహారం కూడా ముఖ్యమండి. గతంలో దేవతలు ఎప్పటికప్పుడు రాక్షస సంహారం కూడా ఎందుకు చేసేవాళ్ళు అంటే రాక్షస సంహారం జరగకపోతే కనుక ప్రగతి జరగదు, సంక్షేమం ఉండదు, ప్రజలు క్షేమంగా బతకలేరండి, ప్రశాంతంగా ఉండలేరు. అందువల్లే వాళ్ళు రాక్షస సంహారం మీద కూడా దృష్టి అంత పెట్టారు. ఇప్పుడు కూడా రాక్షస అంశలో ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు ఈ సమాజంలో కూడా. రాక్షసులు అంటే పెద్ద పెద్ద పళ్ళు కొమ్ములే ఉండక్కర్లా, ప్రజలకి కీడు చేయాలనే ఆలోచన ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా ఒక రాక్షస మనస్తత్వం ఉన్నగానే చూడాలి. జగన్మోహన్ రెడ్డి అంటే ఖచ్చితంగా అండి అది వాళ్ళు రాక్షస అంశలో పుట్టబట్టే ప్రజలు ఫస్ట్ దెబ్బ కొట్టారు, కొట్టలేదని కాదు. అయినా రాక్షసుల ప్రయత్నాలు ఆపరండి, వాళ్ళు మళ్ళీ కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు. మళ్ళీ ప్రజలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న అప్రమత్తం చేసిన కారణం అదే. మళ్ళీ ఇంకొక రూపంలో అయినా వీళ్ళు వస్తారు, మనందరం కూడా అప్రమత్తంగా ఉండి ఇటువంటి శక్తులకి ఎప్పటికప్పుడు బుద్ధి చెప్పాలి అని ప్రభుత్వం కూడా ఇటువంటి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలండి. ఇక
అయిపోయింది ఆ టైము. ఇప్పుడు ఇంతరాక ఓర్పు పట్టారు. ఓర్పు పట్టే టైం అయింది. వచ్చే అతిథులను కూడా ఇట్లాంటి నీచ పదజాలంతో తిడితే వాళ్ళు ఎవరు రాకుండా ఉంటారని. కానీ ఇట్లాంటి కుక్కల్ని ఆయన రజనీకాంత్ కూడా చెప్పి వెళ్ళాడు. రజనీకాంత్ మీద కూడా ఎగబడ్డారు. ఎగబడితే అటువంటి కుక్కలు మురిగితే నేనేమి పట్టించుకోను అన్నాడు. అదే అన్నాడు కదా. అట్లాగే ఎవరు కూడా దిగ్గజ వాళ్ళు ఇప్పుడు కూడా కుక్కల వెనుక చూడవు. ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఆలోచిస్తాయి. హిమాలయ పర్వతాల శిఖరాన్ని చూస్తాయి. అంతేగాని పాదాల దగ్గర మురిగే కుక్కల వెంక చూస్తే కనుక వాళ్ళ విలువ కూడా ఉండదండి. సార్ మీకు సుమారు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. 47 ఏళ్ళండి. 47 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఇలాంటి నీచ మనస్తత్వం కలిగిన రాజకీయ పార్టీని కానీ ఆ పార్టీలో నాయకులను కానీ ఈ భారతదేశంలో ఎక్కడైనా వేరే రాష్ట్రాలు ఉందా? ఎక్కడ లేదండి. నేను చెప్తా ఉంటాను అప్పుడప్పుడు. అస్సాంలో ప్రఫుల్ కుమార్ మహంతా అని అప్పుడు అస్సాం విద్యార్థి గణపరిషత్ ఉద్యమంలో ఉండే వ్యక్తి, ఆయన చీఫ్ మినిస్టర్ కూడా అయినా కూడా ఎంతో ఉన్నతంగా వ్యవహరించాడు. ఒక విద్యార్థి దశ నుంచి ఇచ్చిన వ్యక్తి జాతీయ స్థాయిలో అంత అట్లాంటి నాయకులను చూశాం. కానీ మన రాష్ట్రంలో కూడా ఎంతమంది ముఖ్యమంత్రులు చూసామండి. పెద్దగా చదువుకొని అంజయ్ గారు కూడా ఎంత రాజసంగా ఆలోచించేవాడు, ఎంత ఉన్నతంగా ఆలోచించేవాడు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఒక బ్యాడ్ ఏంటంటే, ఆయన ఇల్లందు నుంచి ఎలక్ట్ అయిన గుమ్మడి నరసయ్య గారు ఎన్నిసార్లు ఎలక్ట్ అయ్యాడండి. ఆయన ₹1 ఖర్చు లేకుండా ప్రజాభిమానంతోనే ఎలక్ట్ అయ్యాడు. ఇప్పటికీ సైకిల్ మీద తిరుగుతాడు. సాదా సీదా చిన్న ఇంట్లో ఉంటాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పిన మాట ఏంటంటే, తండ్రి దగ్గర ఇతను ఏమి కూడా నేర్చుకోలేకపోయాడు. కొంచెం కూడా అంటే దోచుకోవడం నేర్చుకున్నాడు. అదే కదా. ఇక అదొక్కటే తప్ప మిగిలిన క్వాలిఫికేషన్స్ ఏమి లేవు. అందుకే ఇంకొక అవకాశం ఇవ్వమని మొన్న అర్థించాడు. మళ్ళీ ఇస్తే కనుక మళ్ళీ దోసుకుందామని. ప్రజల్లో చాలా తెలివిగలండి. ఒకసారి ఇచ్చిన దానికే పశ్చాత్తాపడ్డారు. నష్టం కష్టం అన్నీ చూసేశారు. భవిష్యత్ తరాలు కూడా ఇవి చేయరు. ఇప్పుడు మీరు అడిగారు ఇట్లాంటి వ్యక్తిని ఇలాంటి పార్టీని చూశారా అంటే, అసలు అటువంటి ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన పార్టీ కూడా వైఎస్ఆర్సీపీయే. వచ్చి రాగానే కూడా ప్రజల్ని దోసుకు తిన్న పార్టీ, చివరి నిమిషం వరకు దోసుకు తిన్న పార్టీ కూడా అదే. అసలు ఎవరన్నా మద్యం విధానం ఆంధ్రప్రదేశ్లో గతంలో పెట్టిన విధానాన్ని ఏ రాష్ట్రం అయినా పెట్టిందా అండి? అన్నీ కూడా ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ మంచి పేరున్న బ్రాండ్లనే అమ్ముతారు. వాటి మీదే ప్రజలు అవి తాగి సపోజ్ అబ్కారీ విధానం అనేది అదే విధానం. ఇట్లా సొంతంగా తయారు చేసి బట్టీలు పెట్టి మేము ఒక నాసి రకం లిక్కరు అధిక రేట్లకు అమ్మి మా వ్యక్తిగత ఖజానా నింపుకోవడానికి ఈ విధానాన్ని రూపొందించమని కూడా విజయసాయి రెడ్డి కూడా చెప్పాడు కదా, మాతో చెప్పాడని. రాజకేశ్వర రెడ్డి చెప్తున్నా. మీరు అడిగారు అటువంటి ప్రభుత్వాలు రాలేదండి ఇప్పుడు వరకు. తర్వాత ఇంత ఘోరంగా ఓటమికి గురైన పార్టీ కూడా వైఎస్ఆర్సీపీయే. తర్వాత మొన్న కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన మెజార్టీ ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంటే అంత పార్టీ 164 సీట్స్ వస్తాయండి. అదే ఒక నిదర్శనం. కాబట్టి ఇటువంటి పార్టీలు అతి అరుదుగా ప్రమాదవశాత్తు వస్తాయి. ఇది ఎప్పటికైనా సరే దేశానికి కూడా ఇది ఒక వార్నింగ్ అండి. దేశంలో అన్ని రాష్ట్ర ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఆ రాష్ట్రం ఎలాంటి కడగండ్ల పాలవుతుంది, ప్రజలు ఎన్ని కష్టాల పాలవుతారనేది ఒక హెచ్చరిక. మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ ఎమ్మెల్యేలుగా తన రాష్ట్రం బాగుపడాలని, ఆ ప్రజలు బాగుండాలని కోరుకోవాలి తప్ప నాశనం అయిపోవాలని కోరుకునే నిష్ఠ దరిద్రులను ఈ పార్టీలు తప్ప ఇంకెక్కడ చూడలేము మనం. ఇంకోటి అండి, ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులకు కూడా ఆస్తులు ఇవ్వకుండా తను ఒక్కడే నేను సంపాదించుకున్నానని చెప్పి అటువంటి అన్యాయం చేసేది. గ్రామాల్లో నిరక్షరాస్యులు, సంస్కారం లేని వాళ్ళైనా కూడా ఒక సహజ న్యాయాన్ని పాటిస్తారు. పుట్టిన నా అన్నదమ్ములకి ఇట్లా ఇవ్వాలి అని, నా తల్లికి ఇట్లా ఇవ్వాలని. నా తల్లిది లేదు, చెల్లిది లేదు, నాకు ఒక్కడికే ఈ ఆస్తి. ఆస్తే అక్రమ ఆస్తి అయినా కూడా దానికి కూడా ఇంకా అక్రమం పంపిణీలో కూడా. కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి ఇంకా చర్చించడానికి ఏముంటుందండి. ఐరావతాన్ని చూసి గ్రామ సింహాలు మరుగుతూనే ఉంటాయని, అలాంటి సన్నాసుల వాగుళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.